వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం. ఇప్పటివరకు మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే వెంటనే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ మరియు పేరెంట్స్ కానీ భవిష్యత్తులో మీ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలనుకునే ప్రతి ఒక్కరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ చేయడం ద్వారా ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. మరిన్ని వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడము, లైక్ చేయడమే కాకుండా భవిష్యత్తులో ఇంజనీరింగ్ రాసేవారికి కానీ వారి పేరెంట్స్కి కానీ మన యొక్క వీడియోస్ని షేర్ చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. మరి మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, జనరల్ వాట్సాప్ గ్రూప్లో, పర్సనల్ గైడెన్స్ గ్రూప్స్లో చేరిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఇంకా మీరు వాట్సాప్ గ్రూప్స్, జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ జనరల్ వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ కోసం లేదా ప్రతి అంశం కోసం క్లారిటీ కోసం మీరు మా జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో చేరవచ్చు. దీనికి మీరు మీ యొక్క నెంబర్ నాకు షేర్ చేసినట్లయితే ఆ గ్రూప్ లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఆ గ్రూప్ లింక్ ద్వారా మీరు జాయిన్ అయిపోవచ్చు. మరి ఇవే కాకుండా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు మీరు కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో స్పెషల్గా జోసా ప్లస్ ఎంసెట్కి సంబంధించిన గ్రూప్స్ ఉన్నాయి. ఓన్లీ ఎంసెట్కి సంబంధించిన గ్రూప్ ఉంది. లేదా ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన సెపరేట్ గ్రూప్ కూడా ఉంది. దీనికి సంబంధించి మీకు ఆసక్తి గల గ్రూప్లో మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ సంప్రదించినట్లయితే దాని పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఆల్రెడీ జనరల్ గ్రూప్స్లో కూడా దానికి సంబంధించిన వివరాలు మీకు తెలిసిపోతాయి. మీరు ఈ గ్రూప్లో మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అయిన వారికి కంప్లీట్గా ఈ ఇయర్ అన్ని అడ్మిషన్స్ ఇంజనీరింగ్ సంబంధించినవి కంప్లీట్ అయ్యేంత వరకు మీకు గైడ్ చేయడం జరుగుతుంది. పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ లిస్ట్లో సహాయపడడం జరుగుతుంది. మరి ఈరోజు మనం ఒక అప్డేట్తో ముందుకు వస్తున్నాం. జనరల్గా జేఈ సంబంధించి కీ రిలీజ్ అయింది. మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్స్తో కీని పోల్చుకొని మీ యొక్క మార్క్స్ యొక్క వివరాలు తెలుసుకోగలిగారు. మరి కొందరు విద్యార్థులు అయితే తక్కువ వస్తున్నాయని టెన్షన్తో మార్కులు ఇప్పటికీ చూడని వారు కూడా ఉన్నారు. మరి మరో 4 రోజుల్లో దాదాపు మనకున్న సమాచారం మేరకు 10వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలోనే మనకు జేఈ మెయిన్స్ రిజల్ట్ వచ్చేలా సమాచారం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జనరల్గా మనకు జేఈకి సంబంధించి నిన్నటి వరకు మనకు క్వశ్చన్ ఆన్సర్ కీపై ఛాలెంజింగ్కి అవకాశం ఇచ్చారు. దానికి సంబంధించి కూడా నిన్న నైట్ 11:50 PM సమయం ముగిసిపోయింది. మరి ఆల్రెడీ సబ్జెక్ట్ నిపుణుల చేత ఈ యొక్క క్వశ్చన్ ఛాలెంజ్పై వారు నిర్ణయం తీసుకొని 2-3 రోజుల్లో ఫైనల్కి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆటోమేటిక్గా ఫైనల్కి రిలీజ్ చేయగానే జేఈ మెయిన్స్ సంబంధించిన రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. మరి 10 నుంచి 12 మధ్యన ఎప్పుడైనా రావచ్చు అనే సమాచారం మాత్రం ఉంది. ఎనీహో మనం ఇప్పుడు జేఈ స్కోర్ కార్డు కోసం, పర్సంటేజ్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ పర్సంటేజ్లో మీకు మార్క్స్ ఎక్కడా కనిపించవు. స్కోర్ కార్డులో కేవలం సబ్జెక్టు వారీగా పర్సంటేజ్, అంటే మ్యాథ్స్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఫిజిక్స్లో వచ్చిన పర్సంటేజ్ ఎంత, కెమిస్ట్రీలో వచ్చిన పర్సంటేజ్ ఎంత, ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ వచ్చిన వివరాలు మాత్రమే మీకు కనిపిస్తాయి సెషన్ 1కి సంబంధించిన స్కోర్ కార్డులో. ఇక్కడ మార్కుల వివరాలు కనిపించవు. ఎందుకంటే మార్క్స్ అనేవి 10 షిఫ్టుల్లో షిఫ్ట్ వారీగా మీకు మార్క్స్ కేటాయించబడతాయి. మరి కొన్ని షిఫ్ట్లో పేపర్ టఫ్ ఉండవచ్చు, కొన్ని షిఫ్ట్లో పేపర్ ఈజీగా ఉండవచ్చు. దానికి సంబంధించి నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా మీకు ఈ యొక్క పర్సంటేజ్ అనేది కేటాయించబడుతుంది. కాబట్టి మీకు స్కోర్ కార్డులో కేవలం పర్సంటేజ్ మాత్రమే చూడడం జరుగుతుంది. మరి సెషన్ 2 తర్వాత అయితే మీకు స్కోర్ కార్డులో అప్పుడు పర్సంటేజ్తో పాటు మీకు ర్యాంకు, కేటగిరీ ర్యాంకు లాంటి వివరాలు కూడా మీకు సెషన్ 2 తర్వాత, అది April 17న రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సెషన్ 1 తర్వాత వచ్చే స్కోర్ కార్డులో మాత్రం కేవలం సబ్జెక్టు వారీగా పర్సంటేజ్ మరియు ఓవరాల్ పర్సంటేజ్ మాత్రమే మీకు డిస్ప్లే దాంట్లో స్కోర్ కార్డులో కనిపిస్తుంది. మరి చాలామంది కూడా నిన్నటి నుంచి వివిధ యూట్యూబ్ ఛానల్స్ చూసి కావచ్చు, లేదా బయట ఉన్న వారికి తెలిసిన సమాచారం కావచ్చు, సరే మాకు చాలా క్వశ్చన్స్, దాదాపు ఒక 40-50 క్వశ్చన్స్ మారబోతున్నాయంట, 40-50 క్వశ్చన్స్ రాంగ్ ఇచ్చారంట, లేదా రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారంట. మరి మాకు ఆ మార్క్స్ కలుస్తాయా, మా షిఫ్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మా షిఫ్ట్లో అలాంటి క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. మరి ఆల్రెడీ ఏవైనా క్వశ్చన్స్పై ఆన్సర్స్ సరిగా లేకపోవడం కానీ, లేదా అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఏవైనా ఉంటే కానీ
మీకు ఛాలెంజింగ్ చేసుకోవడానికి ఒక క్వశ్చన్కు 200 రూపీస్ చెల్లించి ఛాలెంజింగ్ చేసుకునే అవకాశం నిన్నటి వరకు ఇచ్చినారు. మరి దాని మీద చాలామంది కూడా కొంత పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ద్వారా ఉన్న ఇన్ఫర్మేషన్కి సంబంధించి సబ్జెక్టు నిపుణులు దాదాపు ఆ క్వశ్చన్స్పై ఛాలెంజ్ చేయడం జరిగింది. కొన్ని సిలబస్లో లేని పరిధిలో వచ్చిన క్వశ్చన్స్ మ్యాథ్స్లో కానీ, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ రావడం జరిగింది. ఫిజిక్స్లో కొంత ఎక్కువ సంఖ్యలో వచ్చినాయి, దీనిపై సమాచారం ఉంది. మరి ఇవే కాకుండా మనకు వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో సరైన ఆన్సర్ లేకపోవడం కూడా కొన్ని క్వశ్చన్స్ అట్లా మనకు అంటే కీ చేంజ్ క్వశ్చన్స్గా ఉంటాయి, పిలువబడతాయి. అవి కూడా కొన్ని ఉన్నట్టు మనకు వార్తవచ్చు. ఓవరాల్గా చాలా క్వశ్చన్స్పై అప్పీల్స్ వెళ్ళినప్పటికీ మన కేఆర్ గైడెన్స్ ఉన్న సమాచారం ప్రకారం మెజారిటీగా ఒక 17 క్వశ్చన్స్పై ఎక్కువ ఛాలెంజెస్ వెళ్ళాయి అనేది మనకు సమాచారం ఉంది. మరి ఈ 17 క్వశ్చన్స్కి ఒకవేళ వారు సిలబస్ పరిధిలో లేని క్వశ్చన్స్ ఇచ్చినా, మరి ఆన్సర్ ఆ యొక్క ఆప్షన్స్లో ఆన్సర్ లేకుండా ఉండినా ఆ క్వశ్చన్స్ని ఎన్టీఏ వాళ్ళు డ్రాప్ క్వశ్చన్స్గా పరిగణిస్తారు. మరి డ్రాప్ క్వశ్చన్స్గా పరిగణించిన క్వశ్చన్స్ యొక్క మార్క్స్ అనేవి ఆ షిఫ్ట్లో ఏ షిఫ్ట్లో అయితే ఎన్ని క్వశ్చన్స్ అయితే డ్రాప్స్ క్వశ్చన్స్గా భావించబడతాయో వాటికి బోనస్ మార్కులుగా అందరికీ యాడ్ చేయబడతాయి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వశ్చన్ టచ్ చేశాడా టచ్ చేయలేదా లాంటివి కూడా వారేం దానికి సంబంధించి తెలియజేయకుండా ఆ షిఫ్ట్లో ఉన్న ఒక 2 క్వశ్చన్స్ ఒక షిఫ్ట్లో డ్రాప్ క్వశ్చన్స్ అయ్యాయంటే దానికి సంబంధించి అందరి విద్యార్థులకు ఆ 4 మార్క్స్ యాడ్ చేయబడతాయి. మరి ఇలా కాకుండా కీ చేంజెస్లో కూడా మనకి ఏమైనా మిస్టేక్స్ ఉంటే దానికి సంబంధించినవి కూడా ఆ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి మార్క్స్ అందరికీ ఈక్వల్గా షేర్ చేయడం జరుగుతుంది. అంటే అందరికీ ఆ యొక్క మార్క్స్ యొక్క బెనిఫిట్ అనేది వర్తిస్తుంది. మరి ఎవరికి బెనిఫిట్ అవుతుంది ఇట్లాంటి సమయంలో అంటే కొంత ఆ షిఫ్ట్లో ఎక్కువ బోనస్ క్వశ్చన్స్ ఉండి విద్యార్థులు కొన్ని క్వశ్చన్స్ తక్కువ టచ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిఫ్ట్లో 3 నుంచి 4 క్వశ్చన్స్ ఉన్నాయనుకుందాం. ఆ 4 క్వశ్చన్స్ బోనస్ అయినప్పుడు 4 × 4 16 మార్క్స్ ఇక్కడ స్టూడెంట్కు ఆ షిఫ్ట్కి సంబంధించిన విద్యార్థులకు యాడ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఆల్రెడీ ఆ షిఫ్ట్కి సంబంధించి ఇప్పటికే వాళ్ళు వచ్చిన ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇవి కొంత కౌంట్ చేసుకున్నట్టే. కానీ ఎవరైతే ఆ షిఫ్ట్లో రాంగ్ చేయడం కానీ ఆ క్వశ్చన్ టచ్ చేయకపోవడం కానీ అట్లాంటి విద్యార్థులకు ఈ 3 క్వశ్చన్స్ కానీ 4 క్వశ్చన్స్ కానీ అదే షిఫ్ట్లో ఉన్న విద్యార్థులకు మాత్రం డెఫినెట్గా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిఫ్ట్లో ఒక 3 క్వశ్చన్స్ మనకు డ్రాప్ అయితే 4 × 3 12 మార్క్స్ మీకు ఆ షిఫ్ట్కి సంబంధించిన విద్యార్థులకు యాడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వల్ల మరి నిజంగా ఈ 17 క్వశ్చన్స్పై ఎక్కువ అపీల్స్ వెళ్ళడం వల్ల ఈ 17 క్వశ్చన్స్ని డ్రాప్ క్వశ్చన్స్ లేదా కీ చేంజెస్ క్వశ్చన్గా వాళ్ళు ఏమైనా మార్పిడి చేస్తారా? దీనికి సంబంధించి ఎన్టీఏ వాళ్ళ నిర్ణయమే ఫైనల్ నిర్ణయంగా ఉంటుంది. మరి మనం అనుకున్న చాలా వరకు కొన్ని ఛానల్స్లో 50-60 క్వశ్చన్స్ కూడా అప్పీల్ వెళ్ళాయని చెప్తూ ఉన్నారు. కానీ ఎన్టీఏ మనకు తెలిసి కనీసం ఏమైనా ఒక 5 నుంచి 10 క్వశ్చన్స్ మాత్రమే వాళ్ళు జనరల్గా ఈ డ్రాప్ క్వశ్చన్స్గా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఎక్కువ మేరకు క్వశ్చన్స్ డ్రాప్ క్వశ్చన్స్గా అనౌన్స్ చేయరు. కాబట్టి ఆయన ఎన్ని క్వశ్చన్స్ అనౌన్స్ చేసినా మనం ఇప్పుడు 17 అనుకున్న దాంట్లో 10-12 క్వశ్చన్స్ డ్రాప్ క్వశ్చన్స్గా అనౌన్స్ చేసిన ఆ షిఫ్ట్లో ఎక్కువ డ్రాప్ క్వశ్చన్స్ ఉన్న షిఫ్ట్ విద్యార్థులు మాత్రం డెఫినెట్గా ఆ బోనస్ మార్కులతో కొంత వేరియేషన్ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7-8 మార్కులు 2 క్వశ్చన్స్ కలిసాయి అనుకుంటే 8 మార్క్స్తో మీ యొక్క పర్సెంటేజ్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. 92 దగ్గర ఉన్న పర్సెంటేజ్ మీకు డైరెక్ట్గా 95 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది కొంత మనకు కలిసి వచ్చే అంశం. మరి దీనిపైనే కేవలం మనం ఎలాంటి స్కోర్ సాధించకుండా ఇప్పటికే కొంత తక్కువ స్కోర్ సాధించిన విద్యార్థులు ఈ బోనస్ మార్కులపై ఆశతో ఎదురుచూసి మరి అంత వేరియేషన్ అయితే ఉండదు. మీకు మీ షిఫ్ట్ని బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్క షిఫ్ట్లో ఒక క్వశ్చన్ డ్రాప్ లేనివి కూడా ఉన్నాయి. మరి అట్లాంటి వాళ్ళకు పెద్దగా బెనిఫిట్ ఏమి ఉండకపోవచ్చు. మీకు ఆల్రెడీ దానికి సంబంధించి మనం షిఫ్ట్ వైజ్ కూడా క్వశ్చన్స్ ఎందుకు ఏంటంటే మనకు రాబోయే 2-3 రోజుల్లో డైరెక్ట్ రిజల్టే వస్తూ ఉంది. మరి దానికి కూడా ఇప్పటికే టెన్షన్తో ఉన్నారు చాలామంది పిల్లలు, పేరెంట్స్. మీకు డైరెక్ట్గా రిజల్ట్ రాబోతూ ఉంది, పర్సంటేజ్ మీద మీకు తెలియబోతూ ఉంది. దాని తర్వాత మనం వాట్ ఈజ్ అవర్ ప్లాన్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఇది జేఈ రిజల్ట్స్ గురించి మరో 4 డేస్లో మనం రిజల్ట్ దాదాపు 3-4 డేస్లో రిజల్ట్ అయితే రాబోతున్నట్టు మనకు సమాచారం వస్తూ ఉంది. ఏది ఏమైనా 10 నుంచి 12 మధ్యన రిజల్ట్ రాబోతుంది. కాబట్టి మీ యొక్క పర్సంటేజ్ మీకు తెలిస్తే మనం ఒక అవగాహన రావచ్చు. దానికి సంబంధించి తప్పకుండా మీకు ఒక మంచి గైడెన్స్ మాత్రం మీకు వచ్చిన పర్సంటేజ్ని బట్టి వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ ప్లాన్ అనే ప్లానింగ్ మాత్రం
ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి కేఆర్ గైడెన్స్ ఇవ్వడం మాత్రం తప్పనిసరిగా ఇస్తుందని తెలియజేస్తూ, ఎలాంటి వాటికి ప్రిఫరెన్స్ చేయాలి, మరి ఇక్కడ పర్సంటేజ్ తక్కువ వచ్చినప్పుడు మరి ఎంత పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు ఏ ప్లాన్కి వెళ్ళాలనే విషయాన్ని మీకు సంపూర్ణంగా మన గైడెన్స్ తెలియజేస్తుందనే విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.